తిరుపతి వెంకన్న బంగారం మీద రచ్చ అవుతోంది. స్వామి కమలానంద భారతి వ్యాఖ్యలతో జనంలో చాలా అనుమానాలు పుట్టుకొచ్చాయి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న భావన కలిగించాయి. ఇంతకాలం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించిన టీటీడీ ఈవో ఇప్పుడు స్పందించారు. ఆయన మాత్రం ఇప్పటికీ అది తమకు సంబంధం లేదని వ్యవహారమే అంటున్నారు. కానీ కొన్ని అనుమానాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎస్ విచారణకు ఆదేశించే వరకు ఈవో స్పందించకపోవడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న బంగారం తరలింపులో తప్పు ఎక్కడ జరిగింది? స్వామి కమలానంద భారతి ఆరోపణల్లో నిజమెంత? టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ తప్పు చేసిందా? టీటీడీ ఈవో ఏం చెబుతున్నారు? పంజాబ్ నేషనల్ బ్యాంకులో తిరుమల తిరుపతి దేవస్థానం డిపాజిట్ చేసిన బంగారాన్ని గడువు ముగిసిన తరువాత టీటీడీ ట్రెజరీకి చేర్చడంలో తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారో రేపుతోంది. ఆదివారం స్వామి కమలానంద భారతి చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపాయి. ఆయన ఈవో, జేఈఓ మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ ఈ వ్యవహారం మీద దర్యాప్తు కమిటీని కూడా నియమించారు. బంగారం తరలింపులో ఏం జరిగింది అనేది సస్పెన్స్ గా మారింది. నిజంగానే అవకతవకలకు ఆస్కారం ఉందన్న అనుమానాలు సామాన్య ప్రజలకు కలిగేలా చేసింది ఈ వ్యవహారం. దీనిపై టీటీడీ ఈవో వివరణ ఇచ్చారు. అసలు టీటీడీకి సంబంధం లేని వ్యవహారం మీద రాద్ధాంతం చేస్తున్నారంటూ సమాధానమిచ్చారు. అసలు ఇంతకీ కమలానంద భారతి ఏమన్నారో ఓసారి విందాం. నా వరకు నేనైతే టీటీడీ నుంచి ఒక బంగారం కానీ డబ్బులు కానీ బయటకు వెళ్ళవు అనేటువంటి విశ్వాసం నాకు ఉండింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఎవరిని అనుమానించి కోట్లాది రూపాయలు తినేస్తున్నారు, మింగేస్తున్నారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనలేదు. కానీ ఇప్పుడు అనేదానికి 100% అవకాశం దొరికింది. ఒక బ్యాంకు నుంచి 1380 కిలోల బంగారం విడుదల చేస్తే దాన్ని తిరుపతికి చెన్నై నుంచి తీసుకొస్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు దానికి ఎస్కార్ట్ లేదు, దానికి సంబంధించిన పత్రాలు లేవు, బ్యాంకు వాళ్ళు అక్కడ దాన్ని నిర్ధారించడం లేదు. టీటీడీ ఈవో కాగితాలు ఇచ్చి పంపించాడు. వేరే ప్రైవేటు వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసుకుపోతుంటే టీటీడీ పేరుతో బయటేసుకొని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా? లేదా టీటీడీ బంగారాన్నే మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండేటువంటి బ్యాంకు నుంచి తీసుకొని ఎక్కడో ఒక దగ్గర దాన్ని గాయబ్ చేయడానికి, మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? దీంట్లో ఉండేటువంటి నిజానిజాలను బయటకు తీయాలి. కమలానంద భారతి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం మొదలైంది. నిజంగానే బంగారం తరలింపులో అవకతవకలు జరిగాయా అన్న అనుమానాలు అందరికీ కలిగాయి. అసలు ఎన్నికల సమయంలో బంగారాన్ని బయటకు తేవాల్సిన పనేముందన్న ప్రశ్నలు వెలువడ్డాయి. ఈ రోజు 1380 కిలోల బంగారం ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వస్తూ ఉంటే పట్టుబడితే ఈ కేసులో మొదట ముద్దాయి ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తక్షణం ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా సరే స్పందించండి. వెంటనే రాజకీయ పార్టీలు కావచ్చు, మేం కావచ్చు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఖచ్చితంగా వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసి దీని వెనక ఉండేటువంటి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. సిబిఐ కాకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ హైకోర్టు జడ్జితోనైనా సరే, ఏదైనా సరే పారదర్శకంగా ఇది భగవంతుడిది, దేవుడిది, వెంకటేశ్వర స్వామి వారి బొక్కసానికే కన్నం వేసేటువంటి ఇంటి దొంగలు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ ఈవో ఉన్నాడు, ఈ ఈవోనే ఈ రోజు మనం వేలెత్తి చూపించాల్సిన స్థితిలో ఇరుక్కున్నాడు అంతే. దీనికి టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వివరణ ఇచ్చారు. టీటీడీ అధికారులు 1311 కిలోల బంగారాన్ని 2016 ఏప్రిల్ 17న పంజాబ్ నేషనల్ బ్యాంకులో 3 ఏళ్లకు గాను డిపాజిట్ చేశారు. దాని మెచ్యూరిటీ తేదీ 2019 ఏప్రిల్ 18. కాబట్టి బంగారం ఆ తేదీన టీటీడీకి అప్పగించాల్సిన బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదే. కాబట్టి దీనికి ఎన్నికల సమయంతో ఎటువంటి సంబంధం లేదు. అయితే మెచ్యూరిటీ గడువు తీరిన తరువాత డిపాజిట్ను పొడిగించుకునే అవకాశం ఉంది. టీటీడీ అధికారులు దానిని పొడిగించలేదు. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో వద్ద ప్రస్తావిస్తే ఏది లాభదాయక మార్గమో ఆలోచించుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని టీటీడీ పాలక మండలి భావించిందని, అందుకే బంగారాన్ని అప్పగించాలని కోరామని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు మనం ఫర్దర్ కంటిన్యూ కావాలా బ్యాంక్స్ లో, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా, ఎస్బీఐ అయినా, వేరే బ్యాంక్ అయినా వేరే విషయం. లేకపోతే ఒరిజినల్ గవర్నమెంట్ ఆర్డర్లో ఏదైతే చెప్పారో, ఏం చెప్పారు అంటే టీటీడీకి ఓవరాల్ అడ్వాంటేజ్ చూసుకొని బ్యాంకులో గోల్డ్ పెట్టాలి, దాని మీద
బోర్డు నెక్స్ట్ బోర్డు మీటింగ్లు కానీ ఆఫ్టర్ దట్ కానీ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం చెప్పాము, ఆన్ 27th March 18th April మెచ్యూరిటీ అయితే ఒక 22 డేస్ ముందే 27th March మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్కి లెటర్ రాసి ఇట్లాగా మా 1311 kg గోల్డ్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మాకు 18th April తిరిగి మా టీటీడీ ట్రెజరీకి ఇవ్వండి. అయితే వాళ్ళు ఏం చేశారు, మన లెటర్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ కలిపి 1381 కిలో గోల్డ్ అయింది కాబట్టి అది వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఉంటారు, మరి ఎక్కువ చేసి ఉంటారు వాళ్ళకి తెలియాలి. 18th April టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి 17th April ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళు. సాధారణంగా బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని భద్రంగా దాచడమే బ్యాంకుల పని. దానిని బయటకు తెచ్చుకునేటప్పుడు రక్షణ బాధ్యత అంతా ఆ తరహాలో ఆలోచిస్తే బ్యాంకు నుంచి బంగారం తెచ్చుకోవాల్సిన బాధ్యత టీటీడీదే కదా అని కొందరు వాదిస్తున్నారు. అయితే టీటీడీ బంగారం విషయంలో నిబంధనలు వేరుగా ఉన్నాయని ఈవో అనిల్ సింఘాల్ చెబుతున్నారు. బంగారం ప్యూరిటీ పరీక్షలకు భద్రంగా రవాణా చేసి అప్పగించడం కోసం ప్రభుత్వమే బ్యాంకులకు నగదును కమిషన్ల రూపంలో చేకూరుస్తుందని చెబుతున్నారు. బంగారం టీటీడీ ట్రెజరీకి చేరే వరకు దాంతో తమకు సంబంధమే లేదని తేల్చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్లో 1.5% డబ్బు బ్యాంక్కి ఇచ్చింది. ఇప్పుడు ఇవాళ 1100 kg గోల్డ్, దాదాపు 350 కోట్ల రూపాయలు విలువ గోల్డ్, దాని మీద వాళ్ళకి 1.5% అంటే 6-7 crore రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్కి ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? ఇవన్నీ చేయడానికి ఇచ్చింది. అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలి, సెక్యూర్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయాలి, అక్కడ హ్యాండ్లింగ్ చేయాలి, స్టోరేజ్ చేయాలి. దానికి కంటే 6 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వాళ్ళకి. కాబట్టి రెస్పాన్సిబిలిటీ సపోజింగ్ దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటే, అంటే అది టీటీడీ బాధ్యతనా లేకపోతే బ్యాంక్ బాధ్యతనా తెలియకుండా ఉంటే అప్పుడు ఎవరైనా బ్లేమ్ చేసుకోవచ్చు. దీంట్లో కన్ఫ్యూజన్ లేదు, ఆర్డర్లో స్పష్టంగా ఉంది దట్ యూ హ్యావ్ టు డెలివర్. కాబట్టి వెన్ ఎవర్ ద డెలివర్ ఆన్ 18th. అయితే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ది కాబట్టి టీటీడీ అధికారుల ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండదు. బంగారం మెచ్యూరిటీ విషయం ముందే తెలుసు కదా. బోర్డు మీటింగ్లో ఆ విషయం మీద చర్చ జరిపి ఈ నిర్ణయం తీసుకుంటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బంగారం మెచ్యూరిటీ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా బంగారాన్ని తరలించేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బోర్డులోని సబ్ కమిటీ నుంచి లిఖితపూర్వక ఆదేశాలు అందిన తరువాతే బంగారాన్ని అప్పగించాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకును కోరామని, ఇందులో అధికారుల సొంత నిర్ణయం ఏమీ లేదని ఈవో స్పష్టం చేశారు. బోర్డులో ఉన్నటువంటి సబ్ కమిటీ ఏది, ఫైనాన్స్ సబ్ కమిటీ, ఎవరికి అయితే ఈ ఇష్యూ సంబంధం ఉందో ఆ సబ్ కమిటీ మీటింగ్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి ఇట్లాగా 1380 kg గోల్డ్ వస్తుంది అనేది సబ్ కమిటీ నిర్ణయించుకొని మేము త్వరగా డిసిజన్ తీసుకోబోతున్నాము, డిసిజన్ తీసుకోబోయే వరకు ఈ గోల్డ్ రూపంగా తిరిగి ట్రెజరీలో పెట్టుకోండి అనేది రాతాపూర్వకంగా మినిట్స్ రాసి ఇచ్చుంటే సబ్ కమిటీ ఆదేశం అది. కాబట్టి టీటీడీ ఈఓ ఎవరికి చెప్పకుండా ఏదో చేసుకున్నారు. నేను కావాలంటే ఆ సబ్ కమిటీలో పాస్ అయ్యే డైరెక్షన్స్ జిరాక్స్ కాపీలు మీడియా వాళ్ళకి అందరికీ ఇస్తాను. బంగారం తరలింపు వ్యవహారం మీద అనుమానాలు తలెత్తడంతో ఏపీసీఎస్ దీని మీద విచారణకు ఆదేశించింది. ఒక కమిటీని కూడా వేసింది. ఇందులో తప్పేమీ లేదని, కమిటీ విచారణలో టీటీడీ తప్పేమీ లేదని తెలిసి ప్రజలకు స్పష్టత వస్తే అది తమకు సంతోషమే అంటున్నారు టీటీడీ ఈవో. జరిగిన విధానం చూసుకొని ఫర్దర్ గైడెన్స్ ఏమైనా ఇచ్చే అవసరం ఉంటుందో లేదా ఆ ఉద్దేశంతో అడిగి ఉంటారు నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, మన్మోహన్ సింగ్ గారు వస్తున్నారు, మన్మోహన్ సింగ్ గారు కూడా మన బోర్డులో ఉన్నారు. ఇప్పుడు వారికి నాకంటే మినిమం ఒక 10 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అంతకుముందు టీడీలో పనిచేశారు కాబట్టి థింకింగ్ కూడా ఎక్కువ. కాబట్టి ఏ ఎంక్వైరీ అయినా మనము ఒక తప్పు చేయనప్పుడు లేకపోతే ఒక దాచిపెట్టుకోవాల్సిన కాగితం లేనప్పుడు మనము ఆ ఎంక్వైరీ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు కాము. ఐ వెల్కమ్ ఎనీ ఎంక్వైరీ సో దాట్ పబ్లిక్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొదలైందో ఒకవేళ ఈ ఎంక్వైరీ వల్ల క్లారిటీ వచ్చి టీటీడీ తరఫు నుంచి ఎటువంటి తప్పు లేదు అని తెలిస్తే సంతోషమైన విషయం కదా. కాబట్టి ఎంక్వైరీని ఫాల్ట్ ఫైండింగ్ నేను భావించట్లేదు. ఏమనుకున్నారో ఏమో గాని స్వామి కమలానంద కూడా తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను అంత ఘాటుగా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. కానీ ఆయన వ్యాఖ్యలతో టీటీడీ మీద తెలుగు రాష్ట్రాల్లో అనుమాన మేఘాలు కమ్ముకొచ్చాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేశారు ఈవో. ఆయన మాటలు ప్రజల్లో ఏ మేరకు నమ్మకం కలిగిస్తాయో మరి.